అందరికీ నమస్కారం। మరి ఈ రోజు అత్యంత బాధాకరమైనటువంటి విషయం, మరి జానంపేట పరిధిలో గల సుందరయ్య నగర్ నుంచి ఒక మహిళ మరి పురిటి నొప్పులతో బాధపడతా ఉంటే ఆ మహిళను మరి అక్కడ ఉన్నటువంటి మరి ఆ అడవి సోదరులు మరి కావిడి కట్టుకొని ఆ మహిళను మరి బయటికి తీసుకురావడం చాలా బాధించదగ్గ విషయం। ఎందుకంటే మనం ఎంతో అభివృద్ధి చెందుతున్నాం అని చెప్పుకునేటువంటి మన పాలకులు మరి ఈరోజు ఈ విషయాన్ని చూస్తే నిజంగా ఇదంతా ఒక అబద్ధం అనేది మాత్రం ఇదంతా ఒక ప్రచారమే, కానీ లోన చూస్తే మాత్రం మారుమూల ప్రాంతాలు అభివృద్ధికి నోచుకోకుండా మరి వారు పడుతున్నటువంటి బాధలు ఎవరు పట్టించుకున్న పాపాన కూడా మరి పోలేదని అర్థమవుతా ఉన్నది। మరి అక్కడ ఎప్పటి నుంచో అక్కడ ఆదివాసీలు అక్కడ నివాసం ఉంటున్నారు, మరి అక్కడ మరి అనేక పన్నులు కడుతున్నారు, మరి అలాగే మనం ఓట్లు కూడా అక్కడికి వెళ్ళి మరి వాళ్ళ ద్వారా వేయించుకుంటున్నాం। కానీ అక్కడ మరి చూస్తే అభివృద్ధి మాత్రం కనీసం వాళ్ళకి ఇట్లా వర్షాలు వచ్చినప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళకి సౌకర్యం లేక పడుతున్నటువంటి ఇబ్బందులు అనేకం ఉన్నాయి। మరి తప్పకుండా అవే కాకుండా ఈ పినపాక మండలంలో ఈ పినపాక నియోజకవర్గంలో కానీ మండలంలో కానీ మరి ప్రతి ప్రాంతంలో చూసుకుంటే ఎక్కడ చూసిన మారుమూల ప్రాంతాలు మరి అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి। తక్షణం మరి స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మరి అధికారులను పంపించి మారుమూల ప్రాంతాల్లో ఎక్కడైతే రోడ్లు మరి దెబ్బతిని ఉన్నాయో, రోడ్లు లేక అవస్థలు పడుతున్నారో వాటి మీద దృష్టి సారించి తప్పకుండా మరి ఆ మారుమూల ప్రాంతాలకు తప్పకుండా ఇప్పుడు జరిగింది కానీ మళ్ళీసారి ఇంకొకళ్ళు అలాంటి ఇబ్బంది పడకుండా తప్పకుండా చూడాల్సినటువంటి బాధ్యత మరి మీ మీద ఉందని ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం। తప్పకుండా మీరు ఆ విషయం మీద దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నాం। అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official।